కాకపోతే మన జీవితంలో ఇది జరిగిద్దా అది జరిగిద్దా అనేది కాదు. దేవుని చిత్తం అయితే అది జరిగిద్ది, దేవుని చిత్తం కాకపోతే అది జరగదు. విశ్వాసం అంటే ఇప్పుడు శారద ఉంది, ఏం చేసింది 2 సంవత్సరాల్లో కష్టాలు చూసిందంట, మామూలు కష్టాలు కాదంట. మరి ఎంత కష్టాన్ని దేవుడు ఎప్పుడు పెట్టడు. నీకు ఎంతైతే శ్రమ, నువ్వు ఎంతైతే నువ్వు తట్టుకోగలుగుతా అంతే శ్రమ పెడతాను అన్నాడు. కానీ చాలా కష్టాలు చూశానంటుంది. ఎవరు చూడట్లేదు. భర్త తాగి వచ్చి భార్యను కొడతా ఉంటే అయినా సరే ప్రేయర్ చేసేవాళ్ళు నేను ఎంతో మందిని చూశాను. ఆమెకి అన్నీ బాగున్నాయి, అయినా ఏం చేసింది? వెనక్కి వెళ్ళిపోయింది. 11 సంవత్సరాలు. విశ్వాసం ఏమైంది? పడిపోయింది. ఎందుకు? హృదయంలో వాక్యం లేకపోతే అపవాది ఏంటంటే చూస్తూ ఉంటాడు, నీకు జరగదు, నీ దేవుడి వల్ల కాదు, నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా వ్యర్థము, నువ్వు ఎంత చర్చికి పోయినా వ్యర్థము, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా నీ లైఫ్లో అది జరగదు అని తప్పుడు ఆలోచనలు జరిగిస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు ఏంటి? విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత లెగిసి యేసయ్యా ఇది నిజంగానే జరిగిద్దా అని క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే మాత్రం ఇంకంతే. దేవా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, నీ చిత్తం అయితే ఇది జరగాలి, నీ చిత్తం కాకపోతే అది ఎట్లాగైతే నీ చిత్తం అదే జరగాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అవునా కదా? ఇప్పుడు మా పేరెంట్స్ విషయం కూడా నేను ప్రార్థిస్తున్నాను, దేవా నీ చిత్తం అయితే వాళ్ళు రక్షణ పొందుకోవాలి, ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం నీ చిత్తం కాదు. విడిచిపెడతాడండి దేవుడు, విడిచిపెట్టడు. కాబట్టి ఏంటంటే తగ్గిన సమయం చివరి దాకా నేను చాలా విశ్వాసంగా ఉండాలి. మొన్న దినాన నేను